హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేనండి ఆలూ రోల్ సమోసా. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. టమాటా సాస్తో తినేయచ్చు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలండి. అలానే 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని చపాతీ ముద్దలా మెత్తగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలండి. 15 మినిట్స్ పక్కన పెట్టేసి స్టఫింగ్కి ఆలు మసాలా తయారు చేసుకోవాలి. 3 ఆలు తీసుకొని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలండి, తురిమి పెట్టుకోవాలా. అందులో రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారము, అలానే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత మన చేతులకి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా రోల్స్ లాగా తయారు చేసుకోవాలి. అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం చపాతీ ముద్ద కలుపుకున్నాం కదా, అది బాగా చపాతీలాగా ఒత్తుకోవాలా. అలానే దానిపైన ఒక్కొక్క రోల్ పెట్టేసి సైజ్ చూసుకొని బాగా కట్ చేసుకోవాలా. ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా మనము తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా రోల్స్ అన్నీ తయారు చేసుకోవాలా. లాస్ట్లో మనం తయారు చేసుకున్న పిండి స్ప్రెడ్ చేసేసి క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే స్టఫింగ్ బయటికి రాకుండా ఉండడానికి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ఇలా వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. చాలా క్రంచీగా ఉంటాయి. టమాటా సాస్తో తినేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.